శివుని నిలయమైన వారణాసిలో ప్రతి పండుగ భక్తిపూర్వక వేడుకగా జరుగుతుంది. అదేవిధంగా దేవ దీపావళి సమయంలో కాశీ అద్భుతమైన దీపాల సముద్రంగా మారిపోతుంది. ఆకాశంలోని నక్షత్రాలు భూమిపైకి దిగివచ్చాయా అన్నట్లుగా నగరంలోని ప్రతి ప్రాంతం మెరిసిపోతుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. గంగానదిపై సూర్యుడు అస్తమించగానే కాంతి పండుగ అయిన దేవ దీపావళి వారణాసి ఘాట్లను వెలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘాట్ల సుందరీకరణ, కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్ట్ ఈ చారిత్రక వేడుకకు మరింత దైవిక శోభను తీసుకొచ్చాయి. దేవ దీపావళి అంటే దేవతల దీపావళి అని అర్థం. పురాణాల ప్రకారం ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని, ఈ విజయాన్ని జరుపుకోవడానికి దేవతలు దీపాలు వెలిగించారని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా 25 లక్షల దీపాలను వెలిగిస్తారు. ఈ సంవత్సరం 21 క్వింటాళ్ల పూలతో కాశీ ఘాట్లను అలంకరించారు. ఈ సందర్భంగా బాలబాలికలు పవిత్రమైన గంగాహారతిని ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం గంగాహారతి మరోసారి భారతదేశ వీర సైనికులకు అంకితం చేయబడింది. ప్రధానమంత్రి మోదీ దార్శనికతతో కూడిన నవకాశీలో ఈ సంవత్సరం దేవ దీపావళి సాంప్రదాయం, సాంకేతికత కలయికను ప్రదర్శిస్తోంది. చేత్ సింగ్ ఘాట్ల వద్ద కాశీ కథ 3D లేజర్ షో ప్రదర్శించబడుతుంది. ఇది శివపార్వతుల వివాహ కథను, కబీర్, తులసీదాస్ వంటి సాధువుల భక్తి సంప్రదాయాన్ని లేజర్ షో సంగీతం ద్వారా వివరిస్తుంది. అదనంగా గ్రీన్ క్రాకర్ షో రాత్రి ఆకాశాన్ని రంగులతో నింపుతోంది. లక్షలాది దీపాలు వెలిగే ఈ పండుగ కాశీ ఆధ్యాత్మిక వైభవాన్ని, భారతదేశపు పురాతన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతోంది.